screen. Whatever class intervals are given, consider them as number of items, number of units. Itla edi ichina consider it as frequency. Okay, so whenever you have class intervals like this, what you have to find out is you have to find out mid value, that is represented by m. Mid value is lower limit plus upper limit by 2. That is 0 plus 20 by 2. 0 plus 20 by 2. ఎంత అవుతుంది? 20 by 2 is 10. 20 by 2. 10 will be mid value for 20 to 40. 20, 60, 30. What is mid value for 40 to 60? 50. 79. So we have calculated mid values. Okay. Next you have to find out frequency into mid value. F. Frequency into mid value. So 10 into 5. 30 into 8. 50 into 16. Calculate. Calculator allowed కదా మీకు? అనుకుంటాను. See, formula for arithmetic mean is, this is direct method. Arithmetic mean can be calculated in 3 methods. First one, direct method formula is this. Direct method, sigma fm by n. Arithmetic mean is equal to sigma fm by n. Indirect method formula is arithmetic mean is equal to a plus sigma fd by n. A plus sigma fd by n. Step deviation method, a plus sigma fd dash by n into I. A plus sigma fd dash by n into I. A plus sigma fd dash. D పైన చిన్న లైన్ ఉంది చూడు, దాన్ని fd dash అంట. ఇంటూ I. ఎప్పుడైనా ఈ d dash ఇట్లా పైన డాష్ ఉంటే ఇంటూ I కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ కి వెళ్దాం. సో మనం ఇప్పుడు ఎక్సెల్ లో డైరెక్ట్ మెథడ్ క్యాల్కులేట్ చేస్తున్నాం. ఫార్ములా ఏంటి? సిగ్మా fm by n. సో ఫార్ములా ఈజ్ సిగ్మా fm by n. సిగ్మా అంటే టోటల్, టోటల్ fm. టోటల్ fm అంటే ఇది కదా fm. సిగ్మా fm అంటే దీని టోటల్ క్యాల్కులేట్ చేయాలి. 1900 వచ్చింది. Okay. Always n is equal to total of frequency. N is equals to total of frequency. Number of ఇది కాదు,
నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నా టోటల్ ఫ్రీక్వెన్సీ అన్నా ఒకటే. ఎందుకంటే ఫర్ సపోజ్ ఫస్ట్ డే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, టాలీ బార్స్ వేసాం. అవును. 50 ఐటమ్స్ తీసుకున్నాము లేదా 20 ఐటమ్స్ ఏమన్నా తీసుకున్నాం. ఏది ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అని వేస్తున్నాం. అవును. ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది టోటల్ తీసుకున్నా ఒక్కొక్క ఐటమ్ విడివిడిగా టోటల్ తీసుకున్న ఒకటే కదా. విడివిడిగా తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటాం. మనం ఏది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో రాసుకున్నది టోటల్ చేసుకుంటే టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అదే కదా మనం ఫ్రీక్వెన్సీగా మార్చింది. సో టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నా ఒకటే. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏదైనా ఒకటే. ఇప్పుడు మనం గ్రూప్ చేస్తున్నాం కదా డేటాని. మనం గ్రూప్ చేసినప్పుడు ఏమవుతుంది, 10 ని మనము ఏది 5 సార్లు రిపీట్ అవుతుంది, 0 to 20 మధ్యలో వచ్చే నెంబర్స్ 5 టైమ్స్ 5 వచ్చినాయి అని. అంతే కదా. సో ఇవన్నీ టోటల్ చేసినా కానీ మనకి ఏమొస్తుంది, టోటల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. మొత్తం ఇది వచ్చినా కానీ మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇదేమవుతుంది, ఎన్ అవుతుంది. దిస్ బికమ్స్ ఎన్. దిస్ బికమ్స్ సిగ్మా ఎఫ్. నీకు ఫార్ములా కావాల్సిన వచ్చినాయా, సిగ్మా ఎఫ్ఎం బై ఎన్ వచ్చినాయి. సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. సో ఫార్ములాలో యూస్ చేయి. ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు మీన్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం 1900 డివైడెడ్ బై 40. $47.5. అర్థమైందా? నీకు ఇక్కడ ఏమేం వాల్యూస్ కావాలి, మిడ్ వాల్యూ, ఎక్స్ వాల్యూ కావాలి. 2 వాల్యూస్ కావాలి. ఇదే మనం ఎక్స్, ఇది ఎక్స్ మిడ్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, యు డిరైవ్డ్ మిడ్ వాల్యూ ఫ్రమ్ ఎక్స్ వాల్యూ ఓన్లీ. ఎక్స్ వాల్యూ. ఓకే. ఇది ఏం టైప్ ఆఫ్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్. ఇదే ప్రాబ్లమ్ డిస్క్రీట్ సిరీస్ ఇచ్చాడు అనుకో. డిస్క్రీట్ సిరీస్ లో 5, 10, 15, 20, 25 దిస్ వాడు ఎక్స్ వాల్యూ ఒకటే ఉంటుంది. డిస్క్రీట్ సిరీస్ కి కంటిన్యూస్ సిరీస్ కి డిఫరెన్స్ ఏంటి, డిస్క్రీట్ సిరీస్ లో ఒకటే వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అని ఇస్తాడు. కంటిన్యూస్ సిరీస్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని రిపీట్ అయినాయి అని ఇస్తాడు. ఇక్కడ నేను ఇవే వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాను అనుకో, 5 టైమ్స్ రిపీట్ అయింది, 10 8 టైమ్స్ రిపీట్ అయింది, 15 6 టైమ్స్ రిపీట్ అయింది. అంతే కదా. దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి, లేదంటే వేరే వాల్యూస్ తీసుకున్నాను, 3 6 8 7 5 ఇట్లా తీసుకున్నా అనుకో. దీని మీనింగ్ ఏంటి, 25 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది అని. అంతే కదా. 20 అని. ఇప్పుడు నీకు మిడ్ వాల్యూ వస్తుందా ఇక్కడ, రాదు. ఇక్కడ మిడ్ వాల్యూ బదులు ఏముంది నీకు, ఎక్స్. ఎక్స్ ఉంది. దీని ఫార్ములా ఏం రాసుకోవచ్చు ఇప్పుడు, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సిగ్మా ఎఫ్ ఎక్స్ బై సిఎన్. ఎఫ్ ఎక్స్ బై, ఇందాక ఏమని రాసుకున్నాం, సిగ్మా ఎఫ్ఎం బై ఎన్ అని రాసుకున్నాం కదా. అవును. సిగ్మా ఎఫ్ఎం బై ఎన్.
డైరెక్ట్ మెథడ్ ఇది కంటిన్యూస్ సిరీస్. సేమ్ ఇదే ఫార్ములా, సేమ్ ఇదే. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏం క్యాల్కులేట్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసి నాకు మీన్ వాల్యూ చెప్పు. ఓకే, 5, 10, 15, 20, 24, 4, 6, 8, 7, 5, 20, 60, 90, 140, 125. $80, $170, $210, $310, $410, $435, 10, 18, 25, 30. $14.5. 14.5. $15.5. 50. 24, 46, 24. 14.5 వస్తుంది. 435, 465 వచ్చింది. 80, 170, 210, 310, 410, 435. 435 వస్తుంది, 465 కాదు. ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది నీకు? 20, 4 5 20, 60, 15 8 120. 90 వేసా, 120 బదులు 190 వేసా అక్కడ. అక్కడ 30 మార్క్. ఇది నీకు పెద్ద డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుందా ఇండివిజువల్ దీనికి దీనికి? ఓన్లీ కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మిడ్ వాల్యూ కనుక్కోవాలి, మిగతా ప్రాసెస్ సేమ్. ఏ మెథడ్ అయినా అంతే, డైరెక్ట్ మెథడ్ అయినా ఇండైరెక్ట్ మెథడ్ అయినా స్టెప్ డీవియేషన్. ఫస్ట్ మెథడ్ కంప్లీట్ చేసాం మనం. డైరెక్ట్ మెథడ్ ఫర్ డిస్క్రీట్ సిరీస్ అయిపోయింది, కంటిన్యూస్ సిరీస్ అయిపోయింది. నీకు ఎన్ని టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి? ఇండివిజువల్ సిరీస్, కంటిన్యూస్, డిస్క్రీట్. ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్. మోస్ట్లీ ఇండివిజువల్ సిరీస్ ఇవ్వడు. ఇస్తే ఎట్లా చేయాలి? ఇండివిజువల్ అంటే ఏం లేదు, ఇంకా ఈజీ. నీకు ఓన్లీ ఈ వాల్యూస్ ఇస్తాడు, ఎక్స్ వాల్యూస్ ఇస్తాడు. ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇచ్చి దీని మీన్ కనుక్కో అన్నాడు అనుకో. టోటల్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇదే కదా నెంబర్ ఆఫ్ వాల్యూస్. సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఏమవుతుంది? 140 is equal to 140 divided by 1 2 3 4 5 6 7. 7 values ఉన్నాయి నాకు. 20 is your answer. అర్థమైందా? ఇండివిజువల్ సిరీస్ ఏం చేసేది లేదు, డైరెక్ట్ అన్ని యాడ్ చేయడం, డివైడెడ్ బై ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ తో డివైడ్ చేయటం అంతే. ఓకే, నీకు మోస్ట్లీ ఇండివిజువల్ సిరీస్ ఇవ్వడు. ఇస్తే
ఇస్తే డిస్క్రీట్ సిరీస్ మొత్తం లేదా కంటిన్యూస్ సిరీస్ ఇస్తాడు. ఓకే ఓకే ఒక్క నిమిషం నేను కరెక్ట్ పెడతాను, ఒక్క నిమిషం. లెస్ దాన్ లో ఏమిటి మనకి ఏమనుకున్నాము, యూ షుడ్ హ్యావ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ టు ఫైండ్ అవుట్ మిడ్ వాల్యూ. కానీ ఇక్కడ నీకు లోయర్ లిమిట్ లేదు. లెస్ దాన్ 10 అంటే 10 కంటే తక్కువ అంటే 10 విల్ బికమ్ అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ లేదు. సో మనకి లోయర్ లిమిట్స్ కనుక్కోవాలి వీటికి. జనరల్ గా వీటి క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది అంటే 10. రెండింటికి గ్యాప్ ఎంత ఉంది, 10 ఉంది. సో ఫస్ట్ దానిలో నుంచి 10 తగ్గించు. 10 minus 10 0 0 0 to 10 0 to 10 20 లోంచి 10 తగ్గిస్తే 10 to 20 10 to 20 20 to 30. అర్థమైందా ఇక్కడ? 30 to 40, 40 to 50, 50 to 60. So now we are converting less than series into normal series, less than Normal cumulative series into exclusive series. ఇక్కడ for suppose 3, 5, 14, 19, 23, 25. Okay. ఇక్కడ ఏమవుతోంది, లెస్ దాన్ 10 లో ముగ్గురు ఉన్నారు. లెస్ దాన్ 20 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 5గురు ఉన్నారు. అంటే దానిలో 10 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును. లెస్ దాన్ 30 అంటే 20 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు, 10 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. అంటే పైన వాళ్ళు కూడా దీనిలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. 19 లో 14 కూడా ఇంక్లూడ్ అయ్యింది. 23 లో 19 కూడా ఇంక్లూడ్ అయ్యింది. కానీ మనకి దేనిది అది ఇండివిజువల్ గా కావాలి కదా. సో దీనిని మనం ఏమంటామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. Cumulative frequency. Okay. Whenever you have more than cumulative and less than cumulative, more than frequency, less than frequency ఉన్నప్పుడు వాడు ఇచ్చే ఫ్రీక్వెన్సీని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. దాన్ని మనం నార్మల్ ఫ్రీక్వెన్సీకి మార్చుకోవాలి. నార్మల్ ఫ్రీక్వెన్సీకి ఎట్లా మారుస్తావు? ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ వెరీ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. తర్వాత 5 minus 3, 14 minus 5 minus 3, 5 minus 3, 14 minus 5 minus 19 minus 14 minus 15, 14 minus 5 minus 3. అక్కర్లే, 14 లో నీకు ఆల్రెడీ 5, 3 ఉన్నాయి కదా. ఈ 14 లో 5 కూడా ఉంటాయి కదా. కింద దానిలోంచి 5 తీసేయాలి అంతే. ఓకే. 14 minus 5, 19 minus 14, 23 minus 19, 4, 25 minus 23, 2. ఇప్పుడు వీటన్ని కలిపితే ఎంత రావాలి నీకు? లాస్ట్ వాల్యూ రావాలి అంతే కదా. నీకు లెస్ దాన్ 60, 25 ఉన్నారు. ఇక్కడ కూడా నువ్వు కనుక్కున్నది అదే కదా. అవును. ఈ లాస్ట్ వాల్యూ ఇది సేమ్ రావాలి నీకు. అర్థమైందా? ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఏం చేసుకున్నాం, మామూలు నార్మల్ ఫ్రీక్వెన్సీకి కన్వర్ట్ చేశాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ మార్చుకోవాలి, తర్వాత ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. లెక్క సేమ్, మీకు తెలుసు కదా లెక్క ఎట్లా చేయాలి. ఇప్పుడు తర్వాత మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, మిడ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ చేయాలి అంతే. మిడ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ బై సిగ్మా మిడ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ బై అంతే. మిడ్ వాల్యూ 0 + 10/2 5, 15, 10 + 20 అంటే 15, 20 + 30 అంటే 25, 70 అంటే 35,
40, 50, 90 అంటే 45, 55. 15, 25. 25, 35, 45, 55. ఓకే, అర్థమైందా ఇది? ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, లెస్ దాన్ క్యుములేటివ్ నుంచి మోర్ దాన్ క్యుములేటివ్ లెస్ దాన్ క్యుములేటివ్ నుంచి నార్మల్ ఫ్రీక్వెన్సీ చేసాం. నార్మల్ ఫ్రీక్వెన్సీ తెచ్చు. ఓకే, అంటే లెస్ దాన్ ఇచ్చినా మోర్ దాన్ ఇచ్చినా ఇంక్లూజివ్ ఇచ్చినా ఎక్స్క్లూజివ్ ఇచ్చినా వాడు ఏ క్లాస్ అయినా ఇవ్వని, నీ ధ్యేయం ఏంటి? యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఫస్ట్. ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్క్లూజివ్ క్లాస్ ఏదైనా ఓకే. You should have lower limit and upper limit. You must have lower limit and upper limit. And you should have frequency. ఇవి నీకు రిక్వైర్మెంట్. సో నీకు ఏ క్లాస్ ఇంటర్వెల్ అయితే లోయర్ లిమిట్ కానీ అప్పర్ లిమిట్ కానీ మిస్సింగ్ ఉంటాయో ఫస్ట్ ఏం చేసుకోవాలి, మీన్ క్యాల్కులేట్ చేయాలంటే దాన్ని ఫ్రీక్వెన్సీ కరెక్ట్ నార్మల్ గా క్లాస్ ఇంటర్వెల్స్ సెట్ చేసుకోవాలి. ఇంటర్వెల్స్ సెట్ చేసుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ సేమ్. ఇక్కడ ఈ ప్రాబ్లం ఇక్కడ చూడు, ఇక్కడ అర్థమైందా నీకు ప్రాబ్లము? 0 లెస్ దాన్ అన్నప్పుడు దీన్ని ఏం చేసుకోవచ్చు, 0 ఇదే కదా చేసాం. నెక్స్ట్ వన్ ఏంటి, మోర్ దాన్ ఇచ్చాడు చూడు, మోర్ దాన్ 20, మోర్ దాన్ 30, మోర్ దాన్ 40. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే more than 20, more than 30, more than 40, 50, 60, 70. మోర్ దాన్ అన్నప్పుడు నీకు కింద నుంచి వస్తాయి. ఓకే, ఫ్రీక్వెన్సీ కింద నుంచి వస్తుంది. ఓకే, అంటే 70 అంటే 80, 70 వస్తుంది. 70, 80, 60, 70, 50, 60, 40, 50. ఇది ఫ్రీక్వెన్సీ అనుకో. ఫస్ట్ ఇదేం ఫ్రీక్వెన్సీ అవుతుంది ఇప్పుడు? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఏం చేసుకోవాలి, నార్మల్ ఫ్రీక్వెన్సీకి మార్చాలి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ మార్చు. మోర్ దాన్ 20, మోర్ దాన్ అన్నప్పుడు ఈ 20 అనేది లోయర్ లిమిట్ అవుతుంది. ఓకే, 20 కంటే ఎక్కువ అంటే ఇది చిన్నదనే కదా అర్థం. లెస్ దాన్ 30 అంటే 30 కంటే తక్కువ అంటే 30 పెద్దదని అర్థం. లెస్ దాన్ లో నీకు ఇచ్చింది అప్పర్ లిమిట్ అవుతుంది, మోర్ దాన్ లో నీకు ఇచ్చింది లోయర్ లిమిట్ అవుతుంది. సో 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70 to 80. అయిపోయిందా? ఇప్పుడు ఫ్రీక్వెన్సీ నుంచి రావాలి, అదే ప్రొసీజర్. 2, 7 minus 2, 5 is equal to 7 minus 2, 5. Next 12 minus 7, 5. 12 minus 7, 5 నుంచి కిందికి కదా. 12 minus 7, 18 minus 12, 5, 6. 22 minus 18, 4. 22 minus 22, 3. అర్థమైందా? ఇక్కడ మిడ్ వాల్యూస్ ఏమొస్తాయి? 20, 30 అంటే 50, 25, 35, 45, 55, 65, 75. ఫ్రీక్వెన్సీ ఉంది, మిడ్ వాల్యూస్ ఉన్నాయి. చేయొచ్చా లెక్క? ఇంకా చేయొచ్చు, అంతే. ఏదైనా ఈ ఫార్మాట్ కి తెచ్చుకోవాలి. వాడు ఏ రకంగా అయినా ఇవ్వని, నువ్వు ఈ ఫార్మాట్ కి తెచ్చుకోవాలి నీ లెక్కని. ఈ రెండు వచ్చేటట్టు తెచ్చేసుకుంటే నీకు లెక్క వచ్చేసినట్టే. దీనిలో కూడా మనం చేసింది అదే.
సో ఇప్పుడు నువ్వేం నేర్చుకున్నావు? లెస్ దాన్ క్యుములేటివ్ ని నార్మల్ గా ఎట్లా మార్చాలి, నార్మల్ క్లాస్ ఇంటర్వెల్ గా. మోర్ దాన్ క్యుములేటివ్ ని నార్మల్ గా ఎలా మార్చాలి. నెక్స్ట్ యూ హ్యావ్ అన్ఈక్వల్ క్లాసెస్. అన్ఈక్వల్ క్లాసెస్ అంటే 0 to 5, 5 to 10, 20 to 30, 30 to 50, 50 to 59, 60 to 80 ఇట్లా ఇష్టం ఇచ్చినట్టు ఇచ్చాడు. నీకు క్లాస్ ఇంటర్వెల్స్ కి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఉందా లేదా? ఉంది. ఉంది. ఫ్రీక్వెన్సీ ఉందా లేదా? దేనికి దానికి ఉంది. ఇంకేం ప్రాబ్లం ఏం లేదు కదా. నీకు కావాల్సినవి ఉన్నాయి కదా రెండు. నువ్వు వీటి నుంచి మిడ్ వాల్యూస్ కనుక్కోగలుగుతావా? కనుక్కోవచ్చు. నీకు ఫ్రీక్వెన్సీ దేనికి అది ఇండివిజువల్ గా ఉందా? ఉంది. లెక్క చేయొచ్చు కదా. దీన్ని ఏం మార్చక్కర్లేదు. దీనిలో అన్ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్, అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకేనా? అయిపోయిందా? ఎన్ని రకాల క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి? క్లాస్ ఇంటర్వెల్స్ గురించి అడిగితే ఇది రాయొచ్చు. ఎక్స్క్లూజివ్ క్లాస్, ఇన్క్లూజివ్ క్లాస్, ఓపెన్ ఎండ్ క్లాసెస్, less than cumulative frequency, more than cumulative frequency, unequal classes. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎక్స్క్లూజివ్ క్లాస్ లో చూసాము, ఇండివిజువల్ మెథడ్ చూసాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ ఉన్నాయి. నీకు ఏమీ లెక్క డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అని అడగలేదు అనుకో పిన్ని, ఇదే మెథడ్ ఫాలో. నీకు క్యాలిక్యులేషన్స్ ఒక్కటి, క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి నీకు కూడా పెద్ద కష్టం ఏం కాదు కదా. క్యాలిక్యులేటరే చేస్తుంది కాబట్టి నీకు ప్రాబ్లం కాదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఏమి డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అని ఇవ్వలేదు అనుకో, డైరెక్ట్ ఇది వాడచ్చు. ఓకే, ఇప్పుడు నా సిరీస్ ఇదే అనుకుందాం. ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూస్ అనుకుంటాను, ఇది ఎఫ్ అనుకుంటా. ఎక్స్ అని ఇచ్చినప్పుడు ఇది ఏమైపోతుంది? ఏం సిరీస్ అయిపోతుంది? దీన్ని ఏం సిరీస్ అనొచ్చు? ఇండివిజువలా, డిస్క్రీటా, కంటిన్యూసా? దీన్ని ఏ సిరీస్ అనొచ్చు? ఏం సిరీస్ అనొచ్చు దీన్ని? ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాల్యూస్ చూసుకో. ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ, ఎఫ్ అంటే అది అన్ని సార్లు రిపీట్ అవుతోంది. 5 3 సార్లు రిపీట్ అవుతోంది, 15 2 times రిపీట్ అవుతోంది, 25 9 times రిపీట్ అవుతోంది. దేన్స్ టైప్ ఆఫ్ సిరీస్? నీకు క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయా ఇక్కడ? లేదు. లేకపోతే ఏ సిరీస్? నీకు ఫ్రీక్వెన్సీ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉండి క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటే కంటిన్యూస్ సిరీస్. ఫ్రీక్వెన్సీ ఉండి క్లాస్ ఇంటర్వెల్స్ లేకపోతే డిస్క్రీట్ సిరీస్. If you have only one set of data, it is individual series.
Okay. When you Hmm. have frequency, you don't have class intervals. Hmm. This is discrete series. Discrete series. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏమంటాడంటే రోల్ నెంబర్, సీరియల్ నెంబర్ 1, 1 2 3 4 5 మార్క్స్ ఎర్న్డ్ బై దెమ్ 5 14 15 14 50. ఇది ఇండివిజువల్ సిరీసా డిస్క్రీట్ సిరీసా? ఇండివిజువల్ కిందకి వస్తుంది. ఎందుకు? ఇప్పుడు నీకు So, 1 ఇప్పుడు అనేది నాకు 5 టైమ్స్ రిపీట్ అవుతుంది అనే మీనింగ్ వస్తేనే డిస్క్రీట్ సిరీస్. 2 అనేది 14 టైమ్స్ రిపీట్ అవుతుంది, 3 అనేది 15 టైమ్స్ రిపీట్ అవుతుంది అనే మీనింగ్ వస్తే డిస్క్రీట్ సిరీస్. కానీ ఆ మీనింగ్ వస్తుంది నీకు ఇక్కడ. సో 1 2 3 ఓన్లీ ఫర్ no, it is not x value, it is given just like that. కాబట్టి నువ్వు దీన్ని కన్సిడర్ చేసి అది డిస్క్రీట్ సిరీస్ అనుకోకూడదు. ఇది you need not consider. Marks, this will be considered as x. So individual series లో ఫార్ములా ఏంటి? సిగ్మా x by n, sum of the values by number of values. So is equal to 63 by 5 values you have 12.6. అర్థమైందా? సో ఇండివిజువల్ సిరీసా డిస్క్రీట్ సిరీసా కంటిన్యూస్ సిరీసా అనేది గుర్తుపట్టగలగాలి ఫస్ట్. ఒకసారి ఏమంటాడు మోర్ దాన్ 5 అని ఫస్ట్ దానికి ఇస్తాడు, మిగతా దానికి 10 20 30 40 అని ఇచ్చేస్తాడు. ఎట్లా ఇస్తాడంటే లెక్క మోర్ దాన్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇట్లా ఇస్తాడు. more than 5, more than 10, more than 15, 20, 25, 30. Frequency 30, 43, 32, 25, 12, 8 ఇట్లా ఇచ్చాడు. చూస్తే ఒకే వాల్యూ లాగా అనిపిస్తోంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూసుకోవాలి. మోర్ దాన్ 5, మోర్ దాన్ 10, మోర్ దాన్ 15 అని అర్థం ఇక్కడ. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ సిరీస్? మోర్ దాన్ సిరీస్. 5 to 10, మోర్ దాన్ 5 to 10, 10 to 15 అట్లా రాసుకోవాలి. అప్పుడు ఇది మీకు ఎప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. మోర్ దాన్ సిరీస్ లెస్ దాన్ సిరీస్ ఇచ్చినప్పుడు, మోర్ దాన్ ఇచ్చినప్పుడు తగ్గుకుంటూ వస్తుంది ఫ్రీక్వెన్సీ, లెస్ దాన్ ఇచ్చినప్పుడు పెరుగుతూ వస్తుంది ఫ్రీక్వెన్సీ. ఇక అదే బెస్ట్ గా ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ లో డైరెక్ట్ మెథడ్ అర్థమైపోయింది. ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఇండైరెక్ట్ మెథడ్ is also called as assumed mean method. Indirect method is also called as assumed mean method. Assumed mean method. అంటే నువ్వు ఇది క్యాలిక్యులేట్ చేస్తే నీకు మీన్ ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా. ఫర్ సపోజ్ యూ క్యాలిక్యులేట్ మీన్ ఆఫ్ దిస్ అండర్ డైరెక్ట్ మెథడ్. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఎక్స్. ఓకే, సో హౌ డు యూ గెట్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఎక్స్? ఫ్రీక్వెన్సీ ఎక్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ 5 3 15, 15 2 30, 25 9 225 ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, సో ఐ హ్యావ్ గాట్ సిగ్మా ఎఫ్ఎక్స్ అండ్ ఆల్సో
sigma f. sum of the frequency. So the formula is my mean is equal to 735 divided by 25. 29.4 is my mean. This is direct method. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ మెథడ్ లో కనుక్కోవాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు యూజ్ ఇండైరెక్ట్ మెథడ్. అప్పుడు ఏం చేస్తానంటే వీటిలో ఐ విల్ ఫస్ట్ అస్యూమ్ సమ్ వాల్యూ యాజ్ మీన్. నేను 25 మీన్ అయి ఉండొచ్చు అని అస్యూమ్ చేస్తున్నా. ఐఎమ్ అస్యూమింగ్ మై మీన్ a is equal to 25. I'm assuming that my mean is 25. This is called assumed mean. This is called assumed mean. From this you calculate d value. Okay. d ఎలా వస్తుంది? నేను ఇక్కడ 25 మీన్ అనుకున్నా, కానీ ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది వాల్యూ. రెండిటికి మధ్య డీవియేషన్ ఎంత? డి అంటే డీవియేషన్. 20 వస్తుంది. -20. -20. -5. -10. -10. 25 అంటే 0. +10. +20. +30. అంతే. ఓకే. డి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఎఫెక్ట్స్ చేసాం కదా, కానీ మనం ఎక్స్ ని మార్చాము. ఇప్పుడు డీవియేషన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఎఫ్డి చేస్తాం. ఎఫ్ ఇంటూ డి చేస్తాం. ఎఫ్ ఇంటూ డి చేస్తే ఎంత వస్తుంది? 3 × 20. 3 × -20. 2 × -10. క్యాల్కులేట్ చేయి. 140, 190, 190 -60, 130 -20, 110. వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం? ఫార్ములా ఈస్ x బార్ is equal to x బార్ ని మీన్ అంట. a ప్లస్ అస్యూమ్డ్ మీన్ ఫస్ట్ రాసేసుకోవాలి. a ప్లస్ ఇది ఇండివిజువల్ సిరీస్ కదా. a ప్లస్ సిగ్మా fd బై n. a ప్లస్ x బార్ is equal to a ప్లస్ సిగ్మా fd బై n. ఓకే. ఇప్పుడు నాకు ఏముంది? a ప్లస్ 25 ప్లస్ fd బై n. నాకు అన్ని వాల్యూస్ ఉన్నాయా లేదా? ఇప్పుడు a ఎంత? 25 ప్లస్ సిగ్మా fd ఎంత? 110 ప్లస్ 110 డివైడెడ్ బై n is 25. ఎంత వచ్చింది నాకు ఆన్సర్? 29.4. డైరెక్ట్ మెథడ్ లో ఎంత వచ్చింది? 29.4. సేమ్ వచ్చిందా? నువ్వు ఏ మెథడ్ చేసినా అదే వస్తుంది. ఓకే, అర్థమైందా? సో నీకు ఈ మెథడ్ చేయి, ఆ మెథడ్ చేయి అన్నాడు అనుకో, అదే మెథడ్ చేయాలి. ఏ మెథడ్ ఇవ్వలేదు అనుకో, నీకు ఏ మెథడ్ అయితే కంఫర్టబుల్ గా అనిపిస్తుందో అది చెయ్యొచ్చు. నాకు డైరెక్ట్ మెథడ్ కంటే అస్యూమ్డ్ మీనే హాయిగా ఉంది అనుకున్నాను అనుకో, అదే చెయ్యి, నష్టం ఏం లేదు. నీకు అస్యూమ్డ్ మీన్ వాడు ఇస్తారా? ఒక్కొక్కసారి అడుగుతాడు, డూ దిస్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్,
క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ యూజింగ్ డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఇట్లా అడుగుతాడు. ఇండైరెక్ట్ మెథడ్ అని అడిగినప్పుడు ఇది చెయ్యాలి. ఓకే. ఏమి అడగలేదు అనుకోని ఇష్టం వచ్చిన మెథడ్ చేయొచ్చు. డైరెక్ట్ మెథడ్ లో అస్యూమ్డ్ మీన్ ఇస్తాడా? ఇయ్యడు, నీకు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి చేద్దాం చూడు, దీంతో నేను డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను అస్యూమ్డ్ మీన్ 35 తీసుకుంటా. అస్యూమ్డ్ మీన్ 35 తీసుకున్నా. 5 మైనస్ 35 ఎంత అవుతుంది? మైనస్ 30, మైనస్ 20, మైనస్ 10, 0, 10, 20. నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ అండ్ డి మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ మైనస్ 30 మైనస్ 90, Hmm. మైనస్ 40, Hmm. మైనస్ 90, Hmm. 0, 40, 40. నీకు టోటల్ మైనస్ లో వచ్చింది. సేమ్ ఫార్ములా అప్లై చేయి ఇక్కడ. నీ అస్యూమ్డ్ మీన్ ఎంత? అస్యూమ్డ్ మీన్ 35. అస్యూమ్డ్ మీన్ 35. Right. So 35 plus of Minus 140 by minus 140 by 25. 25. Minus of plus, plus of minus ఏమవుతుంది? minus. మైనస్ 35 మైనస్ ఈ వాల్యూస్. మళ్ళీ ఎంత వచ్చింది నీకు? 35 minus 140 by 25 ఎంత? 140 by 25 అంటే 5.6 వస్తుంది. 35 మైనస్ 5.6 చెయ్యి. 5 పోతే 30, 6 పోతే 29.4. నీకు ఈ ఎక్స్ వాల్యూస్ అన్నిట్లో ఏ వాల్యూ అయినా తీసుకో అస్యూమ్డ్ మీన్. నాకు దీంట్లో తీసుకోబుద్ధి కాలేదనుకో, 20 లేదు కదా దీనిలో, నేను 20 కూడా తీసుకోవచ్చు. దానిలో ఉన్న వాల్యూనే నేను అస్యూమ్డ్ మీన్ గా తీసుకోవాలి అని రూల్ ఏం లేదు. ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఓకే. దీనిలో లేని వాల్యూ కూడా 60 కూడా తీసుకో. ఓకే. 2 కూడా తీసుకో, ఇష్టం. కాకపోతే దీనిలో ఉన్న వాల్యూస్ తీసుకుంటే ఇప్పుడు ఒకటి 0 వచ్చింది అనుకో, అటు ఇటు కొన్ని మైనస్లు ప్లస్లు క్యాన్సిల్ అయ్యేటట్టు తీసుకున్నాం అనుకో, నీకు క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. ద మెయిన్ పర్పస్ అది. ఓకే. ఓకేనా? దీన్ని ఏం మెథడ్ అంటారు? ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ డిస్క్రీట్ సిరీస్ కి కూడా చేయగలుగుతావు కదా. సేమ్ ఇదే ప్రాసెస్. ఏదైనా గానీ ఇండైరెక్ట్ మెథడ్ లో అస్యూమ్డ్ మీన్ తీసుకోవాలి. ఇంకొకటి స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ 2 డీవియేషన్స్ తీసుకుంటావు. స్టెప్ డీవియేషన్ అంటే యు ఆర్ టేకింగ్ డీవియేషన్స్ ట్వైస్. ఓకే. ఇక్కడ నీకు ఇందాక వచ్చిందా ఫ్రీక్వెన్సీ డీవియేషన్ తీసుకున్నావు. యు అస్యూమ్డ్ యువర్ మీన్ యాజ్ 35. ఇక్కడ ఏమవుతుంది? 30, 20, 10, 0, 10, 20 ఇట్లా ఉన్నాయి. అన్నిటికీ ఏదైనా కామన్ ఉందా నెంబర్? దేని మల్టిపుల్ అన్ని? 10 మల్టిపుల్. సో నేను ఏం చేస్తానంటే డి డాష్ క్యాలిక్యులేట్ చేస్తా. డి డాష్ ఇస్ ఈక్వల్ టు డి బై కామన్ ఫ్యాక్టర్. డి బై ఐ. ఐ అంటే కామన్ ఫ్యాక్టర్. ఐ ఇస్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ మన కామన్ ఫ్యాక్టర్ ఎంత? 10.
ప్రతిసారి 10 కామన్ ఫ్యాక్టర్ ఉండాలని లేదు, 5 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్. ఇప్పుడు -30/10 -3 -20/10 -2 -1 0 1 2. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? f into d dash. f d dash. -3 into 3 -9 -4 -9 0 4 8 2 4 వచ్చిందా? టోటల్ ఎంత వస్తుంది? -14. ఫార్ములా ఏంటంటే ఇది ఫార్ములా ఇందాక రాసుకున్నావు కదా. చూడు, మనం ఫస్ట్ అస్యూమ్డ్ మీన్ తీసుకున్నప్పుడు అన్నిట్లోంచి సబ్స్ట్రాక్ట్ చేసాం కదా, అది యాడ్ బ్యాక్ చేసేస్తున్నాం ఇక్కడ. మనం ఏదైతే ఇందాక సబ్స్ట్రాక్ట్ చేసామో వాల్యూని యాడ్ బ్యాక్ చేసేస్తున్నాం ఆ ఎఫెక్ట్ పోవటానికి ఇండైరెక్ట్ మెథడ్ లో. ఇక్కడ నేను ఒక కామన్ ఫ్యాక్టర్ ని డివైడ్ చేశాను అన్నిట్లో నుంచి. మళ్ళీ ఆ ఎఫెక్ట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని మల్టిప్లై చేయాలి. అందుకనే ఇక్కడ ఐని మల్టిప్లై చేసాం అంతే. ఓకే. సో అర్థమెటిక్ మీన్ ఇస్ ఈక్వల్ టు assumed mean plus assumed mean plus sigma fd by n into I d dash by now is equal to assumed mean 35 plus sigma fd dash అంటే -14 by ఎంత 25 into 10. మళ్ళీ ఆన్సర్ ఎంత వచ్చింది నీకు? 29.4. అర్థమైందా? వరకు ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇవన్నీ ఎందుకు యూస్ చేసేవాళ్ళంటే క్యాలిక్యులేటర్స్ ఉండేవి కావు, మాన్యువల్ గా చెయ్యాలి కాబట్టి క్యాలిక్యులేషన్స్ అన్ని తగ్గించుకోవడానికి ఇన్ని మెథడ్స్ వచ్చినాయి. కామన్ గా ఉన్నవి తీసేయటం ఇట్లాంటివి చేయటం వల్ల క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ అయిపోతుంది. క్యాలిక్యులేటర్ లేకపోయినా చేయొచ్చు స్టెప్ డీవియేషన్ మెథడ్. అది పర్పస్. ఓకే, అర్థమైందా? ఇది అర్థమైంది. అస్యూమ్డ్ అర్థమెటిక్ మీన్, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, 3 మెథడ్స్ చూసాం. అండ్ ఇండైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఇచ్చినా మనం ఏం చూసుకోవాలి? నాకు లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉందా, ఫ్రీక్వెన్సీ కరెక్ట్ గా ఉందా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లేకుండా నార్మల్ ఫ్రీక్వెన్సీ ఉందా, ఇవి రెండు చెక్ చేసుకొని ఏ మెథడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, 3 మెథడ్స్ ఉన్నాయి దీనిలో. If I am using only fx, it is direct method. If I am using fd, indirect method. If I am using fd dash, step deviation method. This is direct method. If I am using fd dash, it is indirect method. If I am using fd dash, step deviation method.
ఈ రోజు నీ ఎక్సర్సైజ్ ఏంటంటే టెస్ట్ Hmm. పేపర్స్ చెక్ చేసుకో. చెక్ చేసుకుంటూ Okay. పోయి నీకు మీన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ చేయి. ఓకే వాడు ఎట్లా అడుగుతున్నాడు చూసుకో. డైరెక్ట్ మెథడ్ అడుగుతున్నాడా, ఇండైరెక్ట్ మెథడ్ అడుగుతున్నాడా, జనరల్ గా మీన్ చేసేయి అంటున్నాడా, నువ్వు చూసుకో. నీకు ఈ మీన్ లో ఏమైనా డౌట్లు వస్తే నాకు అడుగు. ఓకే ఈ రోజు నువ్వు ఇప్పుడు చేసి రాత్రికి జాయిన్ అవుతా అన్నా నాకేం ప్రాబ్లం లేదు, మీడియం చెప్తా. ఎందుకంటే ఓకే పైన అన్ని ఒకేసారి చెప్పేస్తే నీకు మీను రాదు, మీడియం రాదు. ప్రాబ్లమ్స్ విన్నప్పుడు మంచిగా అనిపిస్తాయి, చేసేటప్పుడు డౌట్లు వస్తాయి. అవును సో ఒక 2-3 ప్రాబ్లమ్స్ అన్నా నువ్వు చేయగలిగితే నీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయితే నెక్స్ట్ టాపిక్ వెళ్ళచ్చు. నేను ఓకే రాత్రి కూర్చోగలను అనుకున్నావు అనుకో, నాకు మెసేజ్ పెట్టు, నేను జాయిన్ అవుతా. లేదు ఈ రోజంతా ఇదే చేస్తాను రేపు చెప్పుకుందామంటే సేమ్ 2:30కి జాయిన్ అవుతుంది. ఓకేనా? రేపు సరే నేను ఇప్పుడు చేస్తే కనుక నేను రాత్రికి మెసేజ్ చేస్తా. చెయ్యి, నాకు రాత్రికి కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే మన టార్గెట్ దసరాలు అయ్యే లోపు స్టార్ట్స్ అయిపోవాలి. ఓకే, అయిపోవాలి. నీకు అర్థమైంది కదా? Okay. ఈజీగానే ఉంది కదా? ఈజీగానే ఉంది, అంతే, ఈజీగానే ఉంది చేయగలను. సరే. ఇంకోటి నేను ఇందాక పంపించినది పీపీటీ ఉంది కదా, దీనిలో ప్రాబ్లమ్స్ కూడా ట్రై చేయొచ్చు నువ్వు. నీకు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 7 మెథడ్స్ ఉన్నాయి నీకు. అవును, ఈ 7 ప్రాబ్లమ్స్ ట్రై చేసినా నీకు ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఓకే ఓకేనా? అండ్ నీ బుక్ లో ఒకసారి